వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అనంతిక సన్సిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన చిత్రం 8 వసంతాలు. రవితేజ, దుగ్గిరాల, హను రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫణీంద్ర దర్శకుడిగా మైత్రి మూవీస్ బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందమైన ప్రేమ కథగా ప్రేక్షకులకు చేరువైంది. ఈ క్రమంలో విలేకరి అడిగిన ప్రశ్నకి చిత్ర దర్శకుడు ఫణీంద్ర స్పందించారు. ఇన్స్టా వేదికగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బ్రాహ్మణ వర్గం పట్ల నాకెప్పుడు అమితమైన గౌరవం ఉంది. సనాతన ధర్మానికి, వేదాధ్యాయనానికి వారు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారు. వారి నాలుకపై సరస్వతి కొలువై ఉంటుందని అంటారు. ఒక వర్గంపైనే ముద్ర వేస్తూ అత్యాచారం గురించి విలేకరుల సమావేశంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు. నేరాలు చేసేవాళ్ళు వారి విచక్షణ స్వభావం కారణంగానే చేస్తారు. అంతేకాని వారి కులం, మతం ఆధారంగా కాదు. సామాజిక హోదాకు భిన్నంగా ప్రజలు ఉంటారని నేను చూపించే ప్రయత్నం చేశాను. కేవలం ఒక వర్గానికి వేలెత్తి చూపే ప్రయత్నం చేయలేదు. కబేలా అనేది ఎప్పటి నుంచో ఉంది. అది ఎక్కడైనా ఉండొచ్చు. అందుకు తగినట్లుగానే పాత్రలను ఎంపిక చేసుకున్నా. మీరు ఇదే విషయంలో కులాన్ని తీసుకురావాలనుకుంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. రావణుడు ఎవరు? ఆయన ఒక బ్రాహ్మణుడి కుమారుడు. గొప్ప శివభక్తుడు. నుదుటిపై విభూతి ధారణ చేస్తాడు. మెడలో రుద్రాక్షలు వేస్తాడు. మరి ఆయనలో మారింది ఏంటి? ఉన్నత వర్గం నుంచి వచ్చి వేదాలు, పురాణ గ్రంథాలను ఔపోసన పట్టి చివరకు ఏం చేశాడు? మనిషి తన ప్రవర్తన, ఆలోచన ధోరణి బట్టే నేరం చేస్తాడు. అంతేకాని అతని మతం, కులం అందుకు కారణం కాదు. అది మానవ నైజం. యద్భావం తద్భవతి. మీరు ఏం చూస్తారో అదే కనబడుతోంది. మీ దృష్టి కోణాన్ని మార్చుకోండి. దయచేసి అనవసర విషయాలను ఇందులో కలపకండి. వేదికపై పంతులు అనే పదం ఆమె అనకుండా ఉండాల్సింది. మీరు దాన్ని సరిచేయడంలో తప్పు లేదు. దాన్ని అక్కడితో వదిలేసి ఉంటే బాగుండేది. థ్యాంక్ యూ అని ఫణీంద్ర ఇన్స్టా వేదికగా అభిప్రాయపడ్డారు.